and M.Tech from IIT Kanpur in Mechanical Engineering. Sir joined IPS in the year 1990 and was allotted రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. Also held charge of Director Police, IT&C Organization and IGP, Police Computer Services and Standardization. His main responsibility was the implementation of prestigious CCTNS Enterprise E-Corps project in the state. In addition, he looked after the implementation of other IT projects also. Under his leadership, Telangana state was awarded a number of awards IT projects and was recognized by MHA central government also. In October 2019, he was transferred and posted as Principal Secretary to Government Home Department, Government of Telangana State. మన తెలంగాణ కొత్త దశాబ్దులోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ ప్రతిష్టాత్మక కవాతు పరేడ్కు హైదరాబాదులో పుట్టి పెరిగిన యువ ఐపీఎస్ కె రాహుల్ రెడ్డి గారు పరేడ్ కమాండర్గా ఉండటం ఆనందదాయకం, ఒక విశేషం. సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ 75వ బ్యాచ్లో శిక్షణ పూర్తి చేసుకున్న రాహుల్ రెడ్డి గారు ప్రస్తుతం సిరిసిల్లలో ఏఎస్పీగా సేవలందిస్తూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్గా సేవలు అందించాలి అని చిన్ననాటి నుండి ఉన్న తన బలీయమైన కాంక్షకు అమ్మా నాన్నల అరుణా దేవేందర్ రెడ్డి గారుల ఆశీర్వచనం, ప్రోత్సాహం తోడయ్యింది. హైదరాబాద్ హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్య, జేఎన్టీయు బీటెక్ మెకానికల్ పూర్తి చేసిన రాహుల్ రెడ్డి గారు 2021 సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఎంపిక కాబడినందుకు సహజంగానే వారి పాఠశాల, కళాశాల మిత్రులు, ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి శుభాకాంక్ష. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బిగించిన పిడికిలి లెక్క ఉంటుందని ట్వీట్ చేశారు సీఎం. ఆ పిడికిలి విప్పి చూస్తే త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయన్నారు. ఆ స్ఫూర్తితో దశాబ్ది ఉత్సవాల వేళ పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందామన్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందన్నారు. విశ్వవేదికపై గర్వంగా నిలబడుతుందని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. A hearty welcome to Chief Secretary Ma'am Shanti Kumari Ma'am IS. Indeed a historic moment. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. Chief Minister Sir Shri Revanth Reddy Sir to come to hoist the flag and inspect the contingents. The parade ground is almost full. The bright sunshine, the trees behind the fort wall adding glamour and beauty to the historic day. Ladies and gentlemen, there, once again I remind you all, we have the buglers over there, right in front of you over the fort wall, dressed in red and white, who would be signaling the arrival of our Honorable Chief Minister, sir. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేయించేస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ రాష్ట్ర ఆవిర్భావ పండుగలో 11వ
ఆనరబుల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. అలాగే శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారు, ఇంకా గౌరవనీయులైన సలహాదారులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాల్ గారు, షబీర్ అలీ గారు, ఇంకా ఎందరో పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.